ఒంగోలు సమతానగర్ 38వ డివిజన్లో శ్రీ బాలగణేష్ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ బాలగణేష్ ద్వాదశ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పూజా కార్యక్రమాలను వేద పండితులు పరచూరి చిరంజీవి శ్రీనివాసన్ పార్థసారథి పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొట్టే అజయ్ సింహ మాట్లాడుతూ తాము గత 12 ఏళ్లుగా భక్తి శ్రద్ధలతో బాలగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మా అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేనికి లైవా మాకా కూలింగ్ అవుతావా? కూలింగ్ ఉంది. ఒకసారి వాళ్ళు రమ్మని చెప్తావా? వాళ్ళకు కూడా మనం కూడా వాళ్ళు దేవుడు తీసుకొచ్చారా?
దగ్గర కట్టు బుజ్జి ఇదిగో అక్కడ ఉన్నాయి లేరా అన్నీ రండి. సమతానగర్లో 38వ డివిజన్లో గత 12 సంవత్సరాలుగా శ్రీ బాలగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నాం. అలానే ఇది ఒక 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అలానే మాకు ఒక నూతన సంవత్సరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా విపరీతమైన ఆంక్షలు విధించి వినాయక చవితి పండుగలు కూడా అది ఇచ్చారు. కానీ ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ నాయకుడు డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా ఆయనకి కూడా రాబోయే ఈ కాలంలో ఈ పర్యాయంలో ఆయన సుదీర్ఘ ప్రయాణం ఆ విఘ్నేశ్వరుడు కృపాకటాక్షలు ఉండాలని బాగా కోరుకుంటున్నాం. అలానే ఒంగోలు పుర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్కి.